హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఊరికి వెళ్ళే రోజు వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయిపోయింది, లేచేసరికి దాదాపు 7:30 అయింది అనుకుంటా. మా వారు వచ్చేసరికి కూడా 8:30-9 అవుతుందని చెప్పారు, అందుకే లేట్గా లేచాము. మళ్ళీ నైట్ నేను వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి లేట్ అయిపోయింది, దాదాపు మినిమం 1 అయింది అండి. అందుకే లేట్గా లేచాను, లేకుంటే కొంచెం తొందరగా లేచేదాన్ని. మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను డైలీ రొటీన్ ఎలా చేస్తానో అలాగే బెడ్ సర్దుతున్నాను అండి. ఎందుకంటే మళ్ళీ వారం రోజుల దాకా ఇట్లానే ఉంటుంది కదా బెడ్, అందుకోసం సర్దుకొని వెళ్తే పని అయిపోతుంది అనేసి నాకు అనిపించింది. అందుకే ఫస్ట్ బెడ్ సర్దుతున్నాను అండి. బయట ఆల్రెడీ వాకిలి ఉడిచి ముగ్గు పెట్టేసి వచ్చాను ఫస్టే. ఆ పని అయిపోయిన తర్వాత ఈ పని చేసుకుంటున్నాను. ఇంకా లగేజ్ ప్యాకింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది అండి. ఇంకా కొద్దిగా పిల్లల బట్టలు అలాగే మా వారి బట్టలు ఉన్నాయి సర్దేటి. అవి మా వారు వచ్చిన తర్వాత ఎవరి వాళ్ళే బ్యాగ్లో సర్దుకుంటారన్నట్టు, అందుకే నేనేం సర్దలేదు. నాకు సంబంధించిన శారీస్, డ్రెస్సెస్, పిల్లలకు సంబంధించినవన్నీ కూడా తీసి బయట పెట్టేశాను, కానీ వాళ్ళ ఇంకా బ్యాగ్లో పెట్టలేదు. ఇప్పుడు పెడతాను అండి. వారం రోజులు ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇంకా లగేజ్ ప్యాకింగ్ ఎక్కువగానే ఉంటుంది మాకు. వారం రోజులు అంటే దాదాపు 10 డేస్కి సరిపడా సర్దుతాను నేను. ఎక్కువగా తీసుకెళ్తానండి, ఎందుకంటే పిల్లలు ఊర్లో ఎక్కువగా ఆడతారు, చాలా దుమ్ములో బొర్రొస్తూ ఉంటారు, అందుకోసం ఎక్కువ డస్ట్ వస్తుంది కదా, అందుకే వాళ్ళకి ఊకే స్నానం చేపించడం ఉంటుంది, అందుకోసం అండి. ఇంకా నేను ఆ ఫ్రెష్ తీసుకున్నాను. తర్వాత మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏమేం పెట్టుకుందాము, అసలు ఏం పెట్టుకుందాము అనేసి అడుగుతా ఉన్నాడు. నువ్వు ఊర్లో వేసుకునేవి తీసుకొచ్చుకో అనేసి నేను చెప్తున్నాను. అంటే షార్ట్స్, ఇంకా నైట్ ప్యాంట్లు, బనియన్లు, డ్రాయర్లు, టీషర్ట్స్ ఇవన్నీ తీసుకొచ్చుకుంటున్నారు. హైదరాబాద్లో వాతావరణం వచ్చేసి కొంచెం కూల్గా ఉంది, కానీ ఊర్లో వాతావరణం వచ్చేసి చాలా వేడిగా ఉంది అండి. ఇప్పటికీ కూడా అక్కడ ఇంకా ఎండలు బాగానే కొడుతున్నాయి, తర్వాత ఉబ్బరిస్తుంది అనేసి అమ్మ చెప్పింది అండి. అందుకోసం ఇంకా మా వారు ఎక్కువ శాతం నైట్ ప్యాంట్లను బనియన్స్ తీసుకొచ్చుకున్నారు అన్నట్టు, హాఫ్ బనియన్స్. తర్వాత నేను నా లగేజ్ ప్యాకింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు పిల్లలే పెడుతున్నానండి. పిల్లలకి డైలీ వేసేటి ఏమో నా బ్యాగ్లో పెట్టుకున్నాను, ఇంకా నా మొత్తం కంప్లీట్ అయిపోయింది. తర్వాత వేరేటి ఏమో వాళ్ళకి ఇంకా పార్టీ వేర్ లాగా వేసేటి ఏమో వేరే బ్యాగ్లో పెట్టేశానండి. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ తీస్తే అంగడి అవుతుంది కదా, అందుకే మేమిద్దరం కూడా అదే మాట్లాడుకుంటూ తీసేసామన్నట్టు. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. నేను తలస్నానం చేశాను ఈరోజు ఫ్రైడే కాబట్టి. మా వారేమో ఇంకా పిల్లలై సర్దడం పక్కకు పెట్టేసి తనే సర్దుకుంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ నేను ముందు రోజు తీసి పెట్టానని చెప్పాను కదా, ఇంకా డైలీ వేర్కి అయితే అన్నీ తీసి పెట్టాను. పార్టీ వేర్కి ఏమో మా వారు తీసి పెట్టారు అండి బట్టలు అన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏమేమి వేయాలి అనేది నాకంటే పర్ఫెక్ట్గా మా వారికే తెలుస్తుంది, అందుకోసం మా వారినే తీయమన్నాను నేను. ఇంకా బట్టలు సర్దడం కొన్ని అయిపోయాయి, ఇంకొన్ని ఉన్నాయండి మా వారి మాత్రమే. పిల్లలే బ్యాగ్లో పెట్టేశారు. తర్వాత మా వారు వచ్చేసి షేక్ తీసుకుంటున్నారు అండి, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ షేక్. ఇది చాలా మంది అడుగుతున్నారు, మెసేజ్ చేస్తున్నారు. అందరికీ కూడా కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మాత్రం నాకు ఒకసారి కాల్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. నెంబర్ లేదు అనుకోండి, ఒకసారి నాకు మీరు కమెంట్స్లో పెట్టండి, నేను నెంబర్ పెడతాను మీ అందరికీ కూడా. అదొచ్చేసి నా పర్సనల్ నెంబర్ అండి. మీకు ఏం డీటెయిల్స్ కావాలి అన్నా కూడా కాల్ చేయండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా మేము న్యూట్రిషన్ ఫుడ్ అనేది పంపిస్తాం ఫ్రెండ్స్, ఓకేనా? ఫారెన్లో ఉన్నా ఇంకా వేరే ఏ కంట్రీస్లో ఉన్నా కూడా, ఇప్పుడు ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మా దగ్గర తీసుకుంటున్నారు అండి. ఒక సిస్టర్ ఆల్రెడీ జాయిన్ అయిపోయింది కోచ్ ఆప్షన్ తీసుకొని, లండన్ సిస్టర్. ఇంకా మీకు చెప్పాను అనుకుంటా వీడియోలో. తర్వాత మా వారి లగేజ్ వేరే సపరేట్ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటున్నారండి. మేము ఏంటంటే ఊరు వెళ్ళినప్పుడు దాదాపు 1 వీక్ 10 డేస్ అట్లా ఉంటాము కదా, అప్పుడు ఎవరి బ్యాగులు వాళ్ళే ప్యాకింగ్ చేసుకుంటాం అన్నట్టు. ఎందుకంటే అందరి ఒకే దాంట్లో పెట్టామనుకోండి, కరెక్ట్గా మాకు తీసుకోవడం ఇబ్బంది అయిపోతుంది, అందాజ దొరకదు అన్నట్టు. అందుకే నేను నా బ్యాగ్లో ఈ ఫస్ట్ పెద్ద బ్యాగ్లో సర్దుకున్నాను. ఇంకా పిల్లలే కూడా కొన్ని డైలీ వేర్ వేసేటి నా బ్యాగ్లోనే సర్దాను, పార్టీ వేర్ వచ్చేసి ఇంకో బ్యాగ్లో సర్దాను. టోటల్గా బ్యాగులు వచ్చేసి 3 అయిపోయాయి. తర్వాత హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ కూడా మా ఫ్రెండ్స్ కావాలి అనేసి చెప్పారు, కరీంనగర్లో ఉన్న వాళ్ళు, నిజామాబాద్ వాళ్ళకి నేను ఏమంటారు 3 షేక్ మిక్స్లు తీసుకెళ్తున్నానండి. అంటే 3 పార్సల్స్ తీసుకెళ్తున్నాను ప్రొడక్ట్స్. అవి కూడా ప్యాక్ చేశాను. దాదాపు కార్ డిక్కీ అంతా కూడా నిండిపోయింది. పిల్లలన్నీ లగేజ్ అంతా మా వారితో పాటు పెట్టేశారు అండి.
కార్లో. నేను అప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను పైన మొక్కలకి నీళ్లు పోసేసి వచ్చాను. ఇప్పుడు వచ్చేసి కింద మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అండి, ఎందుకంటే మేము వచ్చేసరికి వారం పడుతుంది కదా, అప్పటి వరకు మొక్కలు ఎలా ఉంటాయో ఏంటో నాకు కూడా తెలియదు. అందుకే వెళ్ళేటప్పుడే పోసి వెళ్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. దాదాపు నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మార్నింగ్ ఈవినింగ్ టైంలో మొక్కలకైతే ఖచ్చితంగా నీళ్లు పోస్తాను అండి. ఎప్పుడూ కూడా నీళ్లు పోయకుండా మాత్రం అస్సలు ఉండను అండి. మార్నింగ్ అయితే కంపల్సరీ పోస్తాను. ఇంకా ఈరోజు మార్నింగ్ లవిత్ నేను ఇద్దరం కలిసి మొక్కలకి మంచిగా బాగా పోసేసి వచ్చామండి నీళ్లు. బాటిల్స్ పెడదాం అనుకున్నాను, అసలు అయితే చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, వాటికి చిన్నగా హోల్స్ చేసి పెడదాం అనుకున్నాను, కానీ నాకు వీలు కాలేదు అండి. ముందు రోజు ఆ పని చేస్తే బాగుండు అనేసి నాకు అనిపించింది. ఇంకా అంతా రెడీ అయిపోయింది. టైము దగ్గర 11:30 12 అవుతున్నట్టుంది. మేము అన్నీ సర్దుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అండి. ముఖ్యంగా మా వారివే సర్దేసరికి లేట్ అయిపోయింది. అలాగే మా వారు వచ్చేసి ఇంకా వచ్చేటప్పుడు నా స్టిచ్చింగ్ బ్లౌజెస్ కూడా ఒక సిస్టర్ దగ్గర ఉంటే తీసుకొచ్చారన్నట్టు, అవి కూడా తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అన్ని పనులు చూసుకొని వెళ్తున్నామండి, ఎందుకంటే మళ్ళీ వారం రోజులు పడుతుంది రావడానికి, కానీ ఇంకా అన్ని పనులు చేసేసుకొని వెళ్తున్నాము. మళ్ళీ ఏది మర్చిపోయినా కూడా మళ్ళీ రిటర్న్ రావాలంటే కష్టం కదా. మాకు దాదాపు 2:33 అవర్స్ ఉంటుంది, 2.5 గంటలు లేకుంటే 3 గంటలు అంటే మళ్ళీ తిరగడం మామూలు విషయం కాదు కదా. మళ్ళీ మా వారికి ఒకసారి ఊరు వెళ్ళిన తర్వాత వెంటనే రావాలంటే చాలా చిరాకు పడతారు. అందుకే అన్నీ సర్దుకున్నామండి కంప్లీట్గా. తర్వాత కారు ముందు వచ్చేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. నేను బ్యాక్ సైడ్ క్లీన్ చేశాను, కానీ ఫ్రంట్ సైడ్ నాకు అప్పుడు పైప్ పడదామంటే అందలేదన్నట్టు, అందుకోసం ఇట్లా ఫ్రంట్ సైడ్ పడతా ఉన్నారు వాటరు. చూసారా, ఎందుకంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు మంచిగా మిర్రర్ కనిపిస్తేనే కదా డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా పైన కార్ అంతా కూడా క్లీన్ చేశాడండి. లోపల ఆల్రెడీ మొన్న సర్వీసింగ్ ఇచ్చాడు కదా, క్లీన్గానే ఉంది. కార్ డిక్కీలోనే కాకుండా వెనకాల సైడ్ సీట్లో కూడా మా ప్యాకేజ్ అనేది పట్టాయి అండి, ఎందుకంటే అన్ని ప్యాకింగ్ చేసుకున్నాము. లగేజ్తో పాటు నేను ఇంకా బ్యాంగిల్స్, కొన్ని హెర్బల్ ప్రొడక్ట్స్ ఇవన్నీ తీసుకునేసరికి మొత్తం కార్ అంతా నిండిపోయింది అండి. కార్ అయితేనే సరిపోతుంది, ఇంకా బస్ అయితే ఎంత ఇబ్బంది ఉండేదో అనేసి నాకు అనిపించింది అన్నట్టు. మనం ఎట్లా ఉంటే అట్లా అడ్జస్ట్ చేసుకుంటాం కదా, అదే అలవాటు అయిపోతుంది ఎవరికైనా కూడా. ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం క్లీన్ చేశారు. తర్వాత కొద్దిగా నేను చెట్లకి వాటర్ పట్టమనేసి చెప్పాను, అందుకే చెట్లకి వాటర్ కూడా పడుతున్నారు అండి. అంటే మా వారు కారు రిటర్న్ చేసే వరకు చెట్లకి నీళ్లు పడితే బాగుంటుంది కదా అనేసి నాకు అనిపించింది అండి. అందుకోసం మా వారు ఇంకా కారు ఇట్లా టర్న్ చేసుకునేసరికి కొద్దిసేపు అయినా చెట్లకి వాటర్ ఉంటాయి కదా అనేసి పెట్టాను అండి. ఆల్రెడీ మార్నింగ్ పెట్టాను, కానీ ఇప్పుడు కూడా కొన్ని వాటర్ తడిస్తే మళ్ళీ మేము వచ్చేసరికి బాగుంటాయి కదా అనేసి కొద్దిసేపు అలా ఉంచాను అండి. ఇంకా వెళ్ళేటప్పుడు లవిత్ వచ్చేసి నా దగ్గరనే కూర్చుంటాడు కంపల్సరీ. వాడు ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ కూర్చోడు అండి, ఎందుకంటే లవిత్కి బ్యాక్ సైడ్ కూర్చుంటే వానికి వామిటింగ్ వచ్చినట్టు చేస్తాడన్నట్టు, కడుపులో లోపుతుంది అంటాడు. అందుకే లవిత్ని ఎప్పుడు కూడా నేను ముందాల నా దగ్గరనే కూర్చుండబెట్టుకుంటాను. నాకు కార్లో కూర్చున్నట్టే కానీ అంత ఎంజాయ్ ఏమి అనిపించదు అండి, ఎందుకంటే వాడు నా పైనే కూర్చుంటాడు కాబట్టి ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ బ్యాక్ సైడ్ కూర్చుని పెడదామంటే మాత్రం వానికి ఇబ్బంది ఉంటుంది. అందుకే నాకు ఇబ్బంది అయినా పర్లేదు అనేసి నేను నా దగ్గరనే కూర్చుండబెట్టుకుంటాను లవిత్ని. మా వారేమో కోప్పడతా ఉంటారు, వెనకాల సైడ్ కూర్చోబెట్టు, బాగా అలవాటు చేసావు అది ఇది అనేసి నన్ను కోప్పడతా ఉంటారు అండి. వద్దు అంటే కూడా కూర్చోబెట్టుకుంటున్నావు, నీ ఇష్టం ఏమైనా వేసుకో అనేసి కోప్పడతారన్నట్టు. ఇంకా మేము మా కాలనీ నుంచి బయలుదేరిపోయామండి. దాదాపు 2.5 గంటలో మా ఊరికి కరెక్ట్గా చేరుకుంటాము అండి. మేము సిటీకి టచ్ కామండి, సిటీ బయట నుంచి వెళ్తాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము అండి. మీకు వీడియో వచ్చేసి ఇది కొంచెం క్లారిటీగా రాకపోవచ్చు, ఎందుకంటే ఊర్లో వచ్చేసి ఎక్కువగా మాకు సిగ్నల్ ఉండదు. అందుకే వీడియో సేవింగ్ వచ్చేసి మేము హైదరాబాద్లో చేసేటట్టుగా చేయమన్నట్టు, అందుకే కొంచెం క్లారిటీ అనేది మిస్ అవుతుంది. అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మీకు జర్నీ వ్లాగ్ వచ్చేసి నేను హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళేదాకా కంటిన్యూగా తీస్తానే ఉన్నాను అండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మీరు జర్నీ చేసేటప్పుడు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీయండి అక్క, బాగుంటుంది, మీ జర్నీ ఎలా సాగిందో మాకు కూడా తెలుస్తుంది కదా
అనేసి చాలామంది చెప్తున్నారు అండి. అందుకోసం ఇలా షూట్ చేశాను అన్నట్టు నేను. మీకు అందరికీ తెలుసు కదా, ఇది వచ్చేసి రాంపల్లి చౌరస్తా అండి. లెఫ్ట్ సైడ్ వెళితే ఈసీఎల్ మనకు ఇంకా సిటీ వస్తుంది. మేము రైట్ సైడ్ తీసుకొని వెళ్తామండి. రైట్ సైడ్ తీసుకునేటప్పుడు కూడా ఓఆర్ఆర్ మీదుగా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము, కీసర ల్యాండ్ దగ్గరికి. తర్వాత మనం యాదగిరిగుట్టకి వెళ్ళొచ్చు. తర్వాత ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చీరాలకు కూడా వెళ్ళొచ్చు అండి. మా ఊరికి వెళ్ళే రూట్ కూడా ఇదే అండి. మేము సిటీ టచ్ కామండి. సిటీ టచ్ కాకుండా ఇట్లా సిటీ అవుట్స్కట్ల మీదగానే ఇంకా దొంగల మైసమ్మ టెంపుల్కి డైరెక్ట్ రూట్ వెళ్తుంది అన్నట్టు అట్లా వెళ్తాము. ఇట్లా చేయడం వల్ల మాకు జర్నీ వచ్చేసి తొందరగా వెళ్ళొచ్చు అండి. చూసారా, ఇట్లా స్ట్రేట్గా వెళ్తాము. మళ్ళీ రైట్ సైడ్ తీసుకుంటే ఓఆర్ఆర్ వస్తుంది, తర్వాత మా కీసర్ ల్యాండ్ వస్తుంది అండి. స్ట్రేట్గా వెళ్ళామనుకోండి దొంగల మైసమ్మ టెంపుల్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా మెయిన్ రోడ్ మీదుగా హైవే మీదుగా మేము మా ఊరు వెళ్తాము అండి. ఇలాగా మ్యూజిక్ పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిదీ నేను చెప్పాలి అంటే కూడా కొంచెం కష్టంగా అనిపిస్తుంది మీకు కూడా. అందుకోసం అవసరమైన పాయింట్లలో మాత్రం నేను చెప్తా ఉంటాను. ఇంకా షామీర్పేట కాడికి కూడా వచ్చేసాము. చూడండి, ఇదంతా కూడా షామీర్పేట చెరువు అండి. మేము ఒకరోజు ఇక్కడ టైం స్పెండ్ చేయాలి అనేసి అనుకుంటున్నాము, కానీ మాకు ఎప్పుడూ కూడా కరెక్ట్గా కుదరట్లేదు అండి. ఇక్కడ చాలామంది ఒక టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ చాలామంది బోనాలు తీస్తారు, వండుకొని తినేసి వెళ్తారు అన్నట్టు. ఇంకా మేము ఇట్లా షామీర్పేట నుంచి వెళ్తాము అండి. వెళ్ళేటప్పుడు ప్రజ్ఞాపూర్ వెళ్ళే ముందు మాకు కంకులు, తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇట్లా మెయిన్ రోడ్ మీదనే కనిపిస్తాయి అన్నట్టు. ఎప్పుడు వెళ్ళినప్పుడు కంపల్సరీ కంకులు తీసుకుంటా ఉంటామండి, బాగా అలవాటు మాకు. అందుకే కంకులు కూడా తీసుకున్నాము. 50 రూపీస్కి 3 ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 రూపీస్కి 1 అని చెప్పారు, ఇంకా 50కి 3 ఇవ్వమంటే ఇచ్చారన్నట్టు. ఎందుకంటే కాల్చిన కంకులు తింటే చాలా 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 బాగుంటాయి. అది కూడా నిప్పుకల మీద కాల్చిన కంకులు ఫ్రెష్గా చాలా బాగున్నాయండి. అప్పుడప్పుడు మంచిగా దొరుకుతాయి, అప్పుడప్పుడేమో కొంచెం చప్పగా ఉంటాయి. ఇవి ఫ్రెష్గా ఈరోజే ఇరుచుకొచ్చిన కంకులు అనుకుంటా, అందుకే మంచిగా తీయగా అనిపించాయి. అందుకే తినుకుంటూ వెళ్ళాము. పిల్లలు తింటారా అంటే వద్దన్నారు, వాళ్ళకు కూడా తీసుకున్నాము అండి. టోటల్గా 4 తీసుకున్నాము. ఇంకా మా వారు నేనైతే తింటా ఉన్నాము. మా వారు డ్రైవింగ్లోనే తింటా ఉంటారు, మా వారికి అలవాటే అండి. ఇంకా తింటున్నారు కదా అనేసి సీట్ బెల్ట్ వేసుకోలేదు అన్నట్టు. మళ్ళీ తర్వాత తినడం అయిపోయిన తర్వాత ఒక పక్క కాపీ సీట్ బెల్ట్ వేసుకొని వెళ్తారు అండి. చాలామంది ఈ డౌట్ కూడా నన్ను అడుగుతారు, అందుకోసం ముందే చెప్పేశాను అండి. ఇద్దరు కూడా తినా అని బ్యాక్ సైడ్ పెట్టుకున్నారండి కంకులు. ఇంకా లవిత్ నా దగ్గరనే కూర్చున్నాడు కాబట్టి నాకు ఒల్చుకొని తిననీకి రావట్లేదు. మళ్ళీ ఇట్లా వేడి కంకులు ఒల్చుకొని తినేదానికంటే కూడా నోటుతోని డైరెక్ట్గా తింటేనే భలే మజాగా అనిపిస్తుంది అండి. అందుకోసం తింటున్నాను. కొంతమందికి గలీజ్గా అనిపించవచ్చు, కాకపోతే నాకు ఇష్టం కాబట్టి నేను అలాగే చేశాను. ఇంకా సిద్దిపేట దగ్గర దాకా వచ్చేసాము అండి. ఇక్కడ బ్రిడ్జి లాంటిది కడుతున్నట్టున్నారు అనుకుంటా. చాలా రోజుల నుంచి వర్క్ జరుగుతుంది అండి, ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటుంది. మేము వచ్చినప్పుడు అలా చూస్తూనే ఉన్నాం కదా, అందుకోసం నాకు అలా అనిపించింది అన్నట్టు. ఇప్పుడు వెళ్తున్నాము అండి. ఇంకా మా ఊరు వచ్చేసాము. చూసారా, మా ఊరు వచ్చేసరికి పచ్చని చెట్లు, తర్వాత గుట్టలు, భూములు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. దీన్ని బట్టి మేము మా ఊరు దగ్గర దాకా వచ్చేసాము అనేసి అనిపిస్తుందండి. మేము వచ్చేసి బెజ్జంకి మీదుగా వెళ్తాం ఫ్రెండ్స్. బెజ్జంకి నుంచి అయితే మాకు జర్నీ దగ్గరగా ఉంటుంది, అందుకోసం ఇంకా బెజ్జంకి నుంచి వెళ్తామండి. బెజ్జంకి కూడా దగ్గర దాకా వచ్చేసింది.
ఇవన్నీ గుట్టలు కనిపిస్తున్నాయి కదా అండి, ఈ గుట్టలు దగ్గరకు వచ్చాయి అంటే ఇంకా మా ఊరు కూడా దగ్గరికి వచ్చేసినట్టే. మా ఊరు సైడు చాలా గుట్టలు ఉంటాయండి. దాదాపు మా ఊరు దగ్గరనే కాదు, ఇంకా వేరే ఊర్ల సైడ్ కూడా గుట్టలు బాగా కనిపిస్తాయి. పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయండి. కరీంనగర్ సైడ్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటాయి. ఇంకా నేను మండే రోజు కరీంనగర్ కూడా వెళ్ళాలి అండి ఫంక్షన్కి. కొంచెం షాపింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాము, కాకపోతే చూడాలి, వీలైతే చేస్తాము లేకుంటే లేదు. ఇంకా బెజ్జంకి వచ్చేసామండి. ఇది వచ్చేసి బెజ్జంకి ఊరు అనుకుంటా, ఎందుకంటే ఎప్పుడు ఈనంగానే వెళ్తూ ఉంటాం కదా, మాకు ఇక్కడ సర్కిల్ కనిపించేసరికి అనిపిస్తుంది అన్నట్టు బెజ్జంకి ఊరు అనేసి. నేను ఎక్కువగా ఇక్కడ తిరిగింది అయితే ఏమీ లేదు అండి. బెజ్జంకి దగ్గరలోనే ఉంటుంది కానీ మేము ఎక్కువగా తిరగలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మగారి ఊరు వచ్చేసి ఈ ఊరే బెజ్జంకి, కానీ మేము ఎప్పుడు రాలేదు. అమ్మ ఎప్పుడైనా ఒకసారి మునుపు వచ్చేది, కాకపోతే ఈ మధ్యలో ఎప్పుడు రాలేదు అండి. ఇంకా బెజ్జంకి దాటేసాము. మా ఊర్లు కూడా వస్తూ ఉన్నాయి. అందరూ కూడా భూములన్నీ పొతం చేసి రెడీ చేసి పెట్టుకున్నారు అండి. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు వేసే టైం కదా ఫ్రెండ్స్. ఆల్రెడీ కొంతమంది పెడతా ఉన్నారు విత్తనాలు కూడా, పత్తి విత్తనాలు. తర్వాత ఎవరికి వచ్చే పంట వాళ్ళు వేసుకుంటూ ఉంటారు కదా, పత్తి అయితే ఎక్కువ శాతం పెడతా ఉంటారు అండి మా సైడు. తర్వాత ఇక్కడ నల్లరేగడి భూములు అనుకుంటా, కొన్ని ప్లేసులలో వచ్చేసి ఎర్ర భూములు, చౌక భూములు ఉంటాయి. ఇంకా ఇక్కడేమో నల్లరేగడి భూములు కనిపించాయండి మాకు. వెళ్తా ఉంటే భూములన్నీ పొతం చేసినట్టు కనిపించాయి అన్నట్టు. అందరూ కూడా ఇంకా కొంతమంది మాకు వెళ్ళేటప్పుడు పత్తి విత్తనాలు పెట్టడం కనిపించింది అన్నట్టు. ఇప్పుడు లంచ్ టైము, అందరూ కూడా తినడానికి వెళ్తున్నారు చెట్టు దగ్గరికి కూర్చొని. ఏ కాలంలో అయినా కూడా కంపల్సరీ పని చేసుకుంటారు అండి. ఏ కాలంలో కూడా పని చేయకుండా అస్సలు ఉండరు అన్నట్టు. ఇంకా మా ఊరు దగ్గర దాకా వచ్చేసామండి. ఇంకొక 2 ఊర్లు దాటితే మా ఊరు వచ్చేస్తుంది. ఇది వచ్చేసి పత్తికుంటపల్లె. ఈ ఊరంతా మాకు తెలుసు, ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం అండి. కాకపోతే అప్పుడు వచ్చేసి ఇంత డెవలప్మెంట్ లేదు, అందుకోసం మా ఊరికి వచ్చేసామండి. ఇదే మా ఊరు అండి, గాలిపల్లి. మా ఊరు నేమ్ వచ్చేసి గాలిపల్లి ఏదైనా అనొచ్చు అండి. ఇల్లంతకుంటకు దగ్గరలో ఉంటుంది. తాళ్ళపల్లి, గాలిపల్లి, పత్తికుంటపల్లి, నర్సక్కపేట. మా అత్తగారి ఇంటి దాకా కూడా వచ్చేసాము. ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళని కలిసి వెళ్తాము అండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మేము ఇప్పుడు మా అత్తగారింటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మా అత్తగారింటికి మా అమ్మగారింటికి దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది అండి దూరం వచ్చేసి. అత్తమ్మ వాళ్ళది స్టార్టింగ్లో ఉంటుంది. ఇప్పుడు పండగకి మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి, కానీ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కువ శాతం ఉంటామండి. అత్తమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు నేను అందరం కూడా వెళ్ళొస్తూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు మాత్రమే వీడియోస్ తీస్తాను ఫ్రెండ్స్, ఎక్కువగా తీయను. మళ్ళీ చాలామందికి నేను ఊరు వచ్చినప్పుడు వచ్చే డౌట్ వచ్చేసి, మీ అత్తగారింటికి వెళ్ళారా, ఎప్పుడు చూసినా మీ అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉంటారా అనేసి చాలామందికి అనిపిస్తుంది కదా. మా అత్తమ్మ కూడా నన్ను ఏమీ అనదు అండి ఎక్కడ ఉన్నా కూడా, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి తను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడనే టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేసి నన్ను ఏమీ అనదన్నట్టు. అందుకే మీరు అందరూ అర్థం చేసుకుంటారనేసి నేను విలేజ్కి వచ్చిన ఫస్ట్ డే రోజు వ్లాగ్లోనే చెప్తున్నాను ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి ఓకేనా. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఉబ్బరిచ్చింది అండి, ఎందుకంటే ఇప్పటిదాకా ఏసీలో ఉండి వచ్చాం కదా కార్లో, అందుకే వచ్చేసరికి బాగా ఉబ్బరిచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే కాలు చేతులు మొహం కడుక్కొని వచ్చాము అండి. అది బాగా అలవాటు అందరికీ కూడా. వచ్చేటప్పుడు ఇంట్లోకి కాళ్ళు కడుక్కొని రావాలంటారు కదా, కానీ మేము వెంటనే ఎందుకు కడుక్కున్నామంటే చాలా ఉబ్బరిస్తుంది, కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటే చల్లగా ఉంటుంది అనేసి కడుక్కున్నాము అండి. మేము వచ్చిన తర్వాత 10 నిమిషాలేమో కరెంటు ఉంది, తర్వాత కరెంటు పోయింది అండి. చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది. ఈ ఉబ్బరించడానికి అంటే ఉడకపోతుంది అన్నట్టు, ఈ ఉడకపోస్తూ ఉంటే మాకు అన్నం కూడా తినబుద్ధి కాలేదు అండి. వచ్చిన తర్వాత చాలా చిరాగ్గా అనిపించింది, అందుకే అన్నం కూడా ఏమీ తినలేదు అండి వచ్చిన వెంటనే. అమ్మ ఆల్రెడీ మేము మార్నింగే వస్తామనేసి వంట చేసి పెట్టింది. మా వారికి ఇష్టమైన బొమ్మె చేప పులుసు కూడా చేసి పెట్టింది అండి. ఇక్కడ అయితే బొమ్మెలు అంటారు, ఇంకా హైదరాబాద్ సిటీ సైడ్ ఆంధ్ర సైడ్ ఏమంటారో నాకు కూడా తెలియదు. ఊర్లో ఇప్పుడు చేపలు ఎక్కువగా పడుతున్నారండి.
ఇంకా ఫ్రెష్గా దొరికే చేపలు కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మళ్ళీ మా అమ్మ వచ్చేసి చేపల పులుసు పర్ఫెక్ట్గా బాగా వండుతుంది అండి. అందుకోసం కూడా చాలా ఇష్టం మా వారికి. ఇంకా మా వారికేమో ఫిష్ ముక్కలు ఎక్కువగా వేసింది, ఎందుకంటే తనకి బొమ్మె చేప అంటే ఇష్టం అనేసి 3 ముక్కలు వేసి నేను 1 ముక్క వేసుకున్నాను అండి. ఇక్కడ బయట కూర్చొని తింటున్నాము, ఎందుకంటే లోపల చాలా ఉబ్బరిస్తుంది, అందుకే బయట కూర్చొని తింటా ఉన్నాము. లవిత్ వీడియో తీయమంటే తీశారన్నట్టు. చాలా రోజుల తర్వాత ఇట్లా మా వారు నేను కలిసి బయట కూర్చొని తినడము అండి. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని టీవీ చూసుకుంటూ తింటాము. ఇంకా అన్నయ్య వాళ్ళు వస్తే కూడా ఇదే పని ఉంటుంది కరెంటు పోతే. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇంకా ఇప్పటిదాకా అందరం బయట కూర్చొని ముచ్చట పెడతా ఉన్నాము. మేము వచ్చే ముందే కరెంటు 11 గంటలకు పోయిందంటే 2 గంటలకు వచ్చిందంట. మళ్ళీ మేము వచ్చిన తర్వాత 5 నిమిషాల నుంచి మళ్ళీ కరెంటు పోయిందండి. ఏదో చదువుతున్నట్టున్నారు నాకు తెలిసి. కరెంటు లేదు, ఫుల్ అంటే ఫుల్ ఉబ్బరిస్తుంది అండి. ఈ ఉడకపోతలో ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ గాడుపు కూడా ఎక్కువగా రావట్లేదు. చెట్లన్నీ తీసేశారండి మా ఊరి సైడు, అందుకే గాడుపు కూడా కొంచెం రావట్లేదు. ఇప్పుడిప్పుడే చెట్లు పెద్దగా అవుతా ఉన్నాయి, పెట్టినాయి కొత్త చెట్లు. ఇంకా లంచ్ చేసేసాము. మా వారు వచ్చేసి పని మీద వేరే ఊరికి వెళ్ళారన్నట్టు. కూలర్ ఏదో ఖరాబ్ అయిందా తీసుకురావడానికి వెళ్ళారనుకుంటా. నాకేమో బోర్ కొడుతుంది, ఇంకా బయట కూర్చొని అందరితో ముచ్చట పెడుతున్నాను. అలాగే ఒక చిన్న వీడియో షూట్ ఉంటే చేసేసుకున్నాను. ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది అండి. నిజంగా చెప్పాలి అంటే అందరూ బయట కూర్చున్నారు. ఇప్పుడు నేను కూడా బయట వెళ్ళి కూర్చుంటాను. కరెంట్ వచ్చేదాకా ఇంకా బయటనే టైం స్పెండ్ చేయాలి. మళ్ళీ నైట్ డిన్నర్లో కూడా చేపల పులుసు ఉంది. తర్వాత ఇంకా అమ్మ బియ్యపు రొట్టె చేయమన్నాను, చూడాలి చేస్తుందో లేదో అనేసి. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి వదిన వాళ్ళు వస్తారు. ఇంకా వదిన వాళ్ళు వచ్చిన తర్వాత తెలుసు కదా మా హడావిడి ఎలా ఉంటుందో. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా బయట కూర్చున్నాము అందరం కలిసి. నాకు ఇక్కడ అందరూ కూడా అమ్మవారు అవుతారు అన్నట్టు. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ ఇంకా నాతో చాలా బాగా మాట్లాడతారు. ప్రతి ఒక్కరు కూడా నేను బయట కూర్చుంటే అందరూ అడుగుతున్నారు ఎప్పుడొచ్చావు 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 అనేసి. దాదాపు ఒక 100 మంది దాకా ఇప్పటిదాకా అడిగారు అన్నట్టు. అందుకే బయట కూర్చున్నాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా వీలైతే కంపల్సరీ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. పిల్లలు వచ్చేసి ఫోన్ చూసుకుంటున్నారు, అందుకే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఫోన్లో ఏదో గేమ్ ఆడుకుంటున్నారు, సౌండ్ వినిపిస్తే మనకు కాపీరైట్ వస్తుంది కదా, అందుకోసం అండి. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం, అందుకే బయటకు వెళ్తున్నాను. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. అలాగే మా వారు ఇల్లంతకుంటకు వెళ్ళి ఈ వాటర్ పోసేది మోటారు ఖరాబ్ అయింది అండి, అది తీసుకొని వచ్చారు. మేము వచ్చేటప్పుడే తీసుకొని వద్దాం అనుకున్నాము, కాకపోతే అప్పుడు వీలు కాలేదన్నట్టు. అందుకోసం మా వారు తీసుకొని వచ్చారు అండి. మళ్ళీ ఈవినింగ్ టైంలో వెళ్ళి ఇప్పుడు వచ్చేసి ఆ మోటార్ ఫీడ్ చేస్తున్నారు. మా వారికి ఈ వర్క్ చేయడం వస్తుంది అండి. చూసారా, దాదాపు అన్ని పనులు వస్తాయి. ఫ్యాన్ ఫిట్ చేయడం, ట్యూబ్ లైట్స్ ఫిట్ చేయడం, ఇంకా ఇది కూడా సెట్ చేస్తున్నారు. ఒకసారి ట్రై చేద్దాం అనేసి. ఇదివరకు ఎప్పుడు చేయలేదు, కాకపోతే ఇంకా జస్ట్ మోటరే కదా, వైర్ కొంచెం కట్ అయినట్టుంది, అదే సెట్ చేస్తున్నారు అండి. అటో ఇటో దాదాపుగా మొత్తం సెట్ చేసేసారు. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉబ్బరిస్తుంది అంటే అంత ఉబ్బరిస్తుంది. మేమైతే అస్సలు ఉండలేకపోతున్నాము. కొంచెం కష్టంగా అనిపించింది నాకు. వచ్చినాక కరెంటు పోయినప్పుడు అయితే ఫుల్ ఇబ్బంది పడ్డామండి. చాలాసేపు అటు ఇటు తిరిగాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎంత ఇబ్బంది పడ్డామో. ఇంకా లవిత్కి అందుకే అమ్మ బయట ఇప్పటిదాకా ఆడుకున్నాడు అన్నట్టు. వానికి ఫుల్ చెమటలు వచ్చాయి. బయట ఎవరి దాకా ట్రాక్టర్లో ఆడాడు, ఇంటి ముంగట ట్రాక్టర్ పెడితే. అందుకే ఇంకా స్నానం చేపిస్తుంది అండి. ఫ్రెష్గా స్నానం కూడా చేసేసి వచ్చాడు. చూసారా, ఇంకా నేను బాడీ వాష్ కూడా యూస్ చేస్తున్నాను లవిత్కి. ఇది బాగుంది అండి, మిల్క్ ఓట్స్ మమా ఎర్త్ బాడీ వాష్. కంప్లీట్గా బాగా అనిపించింది, అందుకే నేను కంటిన్యూస్గా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మా వారికి అఫ్రెష్ ఇస్తున్నానండి. ఈవినింగ్ టైంలోనే తాగాలి, కాకపోతే కొంచెం లేట్ అయిపోయింది. మా వారు డైలీ 2 టైమ్స్ తీసుకుంటున్నారు. అప్పుడప్పుడు తనకి ఇబ్బందిగా అనిపించినప్పుడు 3 టైమ్స్ తీసుకుంటున్నారండి. ఆఫ్టర్నూన్ కూడా తీసుకుంటున్నారు తనకి ఎప్పుడైనా కొంచెం పొట్ట టైట్గా అనిపిస్తే. ఇంకా నేను ఇప్పుడు కూడా వేడి నీళ్ళల్లోనే కావాలి అన్నారు, అందుకే వేడి నీళ్ళల్లోనే వేసి ఇచ్చాను అండి. నార్మల్ వాటర్లో కూడా తాగొచ్చు ఈవినింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో. ఓన్లీ మార్నింగ్ మాత్రమే కొంచెం గోరువెచ్చని నీటిలో తీసుకోవాలి అండి. ఇంకా ఫ్యాను వస్తున్నా, గాడుపు వస్తున్నా, కూలర్ వచ్చినా కూడా చాలా ఉబ్బరిస్తుంది అండి. అందుకే బయట కొద్దిసేపు అట్లా వాకింగ్ లాగా చేస్తున్నాను అండి. ఎందుకో తెలియదు, మరి నా డ్రెస్ వలన నాకే ఉబ్బరిస్తుందా ఏమీ అర్థం కాలేదు. అందుకోసం ఇంకా బయట తిరిగాను. అమ్మ వచ్చేసి మా వారి కోసం చపాతీ చేసింది అండి. నేనేమో చపాతీలు కాలుస్తూ ఉన్నాను. వర్షిత్ కూడా నాతో పాటు కాలుస్తా అన్నాడండి చపాతీ. అందుకే వానికి కూడా
ఎలా చపాతీ వేయాలి పెనం మీద అనేది చూపించాను. ఆల్రెడీ మా వారికి ఒకటి వేసేసి ఇచ్చాను, ఇంకోటి వర్షిత్ వేసి ఇవ్వడానికి వెళ్తున్నాడు అండి. మా వారు డైలీ 2 తింటున్నారు. స్టార్టింగ్లో 3 తిన్నారు, కాకపోతే ఇప్పుడు తినబుద్ధి కావట్లేదట, అందుకే 2 తింటున్నారు. వాడికి కరెక్ట్గా వేయరాలేదు. చేపల పులుసులో అద్దుకొని తింటున్నారు అండి. ఒక ముక్క, కొంచెం చేపల పులుసు, 2 చపాతీలు. బియ్యపు రొట్టె చేద్దాం అనుకున్నాము, కాకపోతే లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకే బియ్యపు రొట్టె చేయలేదు. బియ్యపు రొట్టె తింటే మాత్రం ఎర్లీగా తింటే తొందరగా అరుగుతుంది, ఇంకా అరగదు అనేసి ఈ గోధుమ పిండి రొట్టెనే చేశాము అండి. చపాతీ పుల్కాలు అండి, చపాతీ కాదు. ఆయిల్ వేయకుండా చేసామన్నట్టు వీటిని పుల్కాలే అంటారు కదా. ఇంకా నేను కూడా ఒక చపాతీ తింటున్నాను, ఒక ముక్క పులుసు వేసుకొని. నాకు చేపల పులుసు బియ్యం పిండి రొట్టెతో బాగా నచ్చుతుంది అండి. అమ్మ మళ్ళీ ఈ చేపలు తీసుకున్నప్పుడు చేస్తా అని చెప్పింది, ఎందుకంటే ఊర్లో డైలీ చేపలు పడుతున్నారు. ఇంకా ఇక్కడ ఉన్నన్ని రోజులు మంచిగా చేపల పులుసుతో ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. అన్నయ్య వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటారండి. అన్నయ్య కూడా ఎప్పుడు తినాలి అనేసి ఉన్నాడు. వానికి కూడా మా అమ్మ చేతి చేపల పులుసు అంటే చాలా ఇష్టం. అందరికీ అండి, మా ఇంట్లో నాకు ఒక్కదానికే కాదు, ప్రతి ఒక్కరికి వాళ్ళు నెక్స్ట్ డే వస్తానని చెప్పారు అండి. వర్షిత్ కూడా చేపల పులుసులో ఈ రొట్టె బాగా నచ్చింది అండి. ఇంకా జొన్న రొట్టె, బియ్యపు రొట్టె, సజ్జ రొట్టె, రాగుల రొట్టె, ఇవన్నీ చాలా బాగుంటాయండి. చేపల పులుసులో ఏదైనా తినొచ్చు, ఎందుకంటే వెనకటి కాలం వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు పెట్టుకొని జొన్న రొట్టె పెద్ద పెద్దగా చేసుకొని తినేవాళ్ళు అన్నట్టు మా ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు. అందుకోసం నాకు తెలుసు అన్నట్టు టేస్ట్ ఎలా ఉంటుంది అనేది. నేను ఆల్రెడీ తినేసానండి మునుపు, చాలాసార్లు తినేసాను కాదు, చాలాసార్లు తిన్నాను జొన్న రొట్టె ఇంకా బియ్యపు రొట్టె. మా బాపు అట్లా ఇష్టంగా తినేవాడు చేపల పులుసులో బియ్యపు రొట్టె, అది నాకు వచ్చింది అన్నట్టు అలవాటు. అన్నయ్యకు నాకు ఇద్దరికి వచ్చింది, మా అన్నకు కూడా బాగా ఇష్టం. తర్వాత ఇంకా మా వారు కూలర్లో వాటర్ పోసారు. ఊకే బకెట్తో ఏం పోస్తామనేసి డైరెక్ట్గా వెనకాల తీసేసి డైరెక్ట్ బకెట్ అంతా కూడా ఇందులోనే గుమ్మరిచ్చారు అండి. ఇంకా అది పెట్టడానికి సెట్ చేస్తున్నారు అన్నట్టు. ఇట్లా చేస్తే పని తొందరగా అయిపోతుంది కదా, అందుకోసం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి దాదాపు నైట్ వరకు అయితే కూలర్ లేకుండా అస్సలు ఉండము అండి. చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది, ఫ్యాన్ గార్డ్ ఎంత వచ్చినా కూడా సరిపోవట్లేదు, అందుకోసం. తర్వాత పిల్లలు వచ్చేసి ఇక్కడ పడుకున్నాం మేమందరం కూడా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్కి పడుకున్నంత ఎవరికి లేదు, కూలర్ అయితేనే చల్లగా ఉంటుంది కదా అనేసి అనిపించింది. అందరం కూడా అందుకే ఇక్కడనే పడకలు వేసామండి. కింద మంచాలు ఉన్నాయి కానీ ఇంకా మంచాలలో అందరికీ మెసలనీకి రాదు కదా, అందుకే ఇట్లా కింద పడుకున్నాం అన్నట్టు, అంతే. సో ఫ్రెండ్స్, అందరూ పడుకున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇప్పుడు స్కిన్ బూస్టర్ తీసుకొని పడుకుందాం అనేసి స్కిన్ బూస్టర్ కలుపుకున్నాను అండి. ఇది నా స్కిన్ మెరుగుపడడానికి, ఇంకా నా స్కిన్ మంచిగా అవ్వడానికి యూస్ చేస్తున్నానండి. స్కిన్కి సంబంధించిన ఏదైనా కూడా సెట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.